హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలనేసి అయితే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. సో చూసారా అండి ఈ చలికి. సో మాకైతే కొంచెం ఇప్పుడు అంటే నేను ఈ వీడియో ఒక 5 days 1 week అయిందిలేండి ఈ వీడియో తీసేసి. సో అప్పుడు అనమాట కొంచెం చలి అప్పుడు ఇంకా ఎక్కువగానే ఉన్నింది. అండ్ ఇక్కడ చూసారా ఆకుకూరలు అనమాట. ఇవైతే ఇంక నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటకు తీసింటే అంటే కొంచెం చలికి అండ్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సో ఆకుకూరలు చూడండి గట్టిగా అయితే అయిపోయాయి అనమాట. సో చూసారు ఒక్కటదానికి ఒకటి అతుక్కొని పోయాయి. సో గట్టిగా ఉన్నాయి అనమాట ఆకంతా. సో అలా ఉంది. ఇక్కడైతే నేను చాలా అంటే చాలా రోజుల తర్వాత చికెన్ అయితే తింటున్నామండి. సో నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎందుకు తినలేదు ఇన్ని రోజులు. ఆఫ్టర్ ఒక 2 months తర్వాత తింటున్నాంలేండి. సో ఇంకా మాల వేస్తారు కదా, అందుకే ఇంకా చికెన్ అయితే తినలేదు మేము ఇన్ని రోజులు. ఇంకా 2 months తర్వాత చికెన్ అయితే తింటున్నాము. ఇంక నేనైతే ఇంకా చికెన్ కంటే ముందు రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పలావ్ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా అందుకోసమే ఇంకా అంతా కూడా రైస్ అండ్ అన్నీ కూడా ఇంకా నానపెట్టేసుకున్నాను అనమాట. సో మనం పలావ్కి రైస్ ఒక 1/2 hour ముందు అలాగా నానపెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది కదా రైస్ అనేసి అయితే ఇంకా అలా నానపెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా అంటే యాక్చువల్లీ ఊరికే నేను ఏదైనా మామూలు వైట్ రైస్ చేద్దాం అనుకుంటే మా హస్బెండ్ వైట్ రైస్ ఏం టేస్ట్ ఉండదు చికెన్లోకి. అంటే చాలా రోజుల తర్వాత తింటున్నాం కదా, చాలా మంచిగా టేస్ట్ ఉంటే పలావ్ లేకపోతే బిర్యానీ అలా అయితే బాగుంటుంది అనేసి అయితే అన్నారనమాట. ఇంకా నేను పలావ్ చేద్దాం అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడ వచ్చేసి మిక్సీకి అయితే వేసేసుకున్నాను అనమాట. సో అంటే కొబ్బరి అండి, సో ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీకి వేసేసుకుంటున్నాను. సో ఇక్కడ స్వెటర్ వేసుకున్నాను, కానీ వేసుకుంటేనేమో ఉడకలాగా అనిపిస్తుంది, వేసుకోకపోతేనేమో చలి అనిపిస్తుంది. సో అసలు అలా ఉందనమాట మాకైతే. నైట్ అంటే బయటికి వెళ్ళేసి వచ్చాంలేండి. అప్పుడు జస్ట్ మేము అంతకుముందు బయటకు వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట. బయటకు వెళ్ళి వచ్చాయంటే ఇంకా బండిలో వెళ్ళేసి వస్తే యాక్చువల్గా ఎక్కువగా చలి పెడుతుంది. నాకైతే చలి ఎక్కువ అసలు నైట్ టైం బయట వెళ్ళామంటే. సో ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చాం కాబట్టి కొంచెం చలి ఎక్కువ అనిపించింటే నేనైతే ఇంకా ఇక్కడ స్వెటర్ వేసుకున్నాను అనమాట. మరీ అంత చలిగా లేదు. ఇంకా సో ఇంకా అలా అయితే ఇంకా నేనైతే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నానండి. మిక్సీకి అయితే వేసేసుకుంటాను ఆనియన్ అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీకి అయితే పట్టేసుకొని ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేనైతే చికెన్ అయితే నేను చేయలేదండి. సో మా హస్బెండ్ అయితే చేశారనమాట. తనే మంచిగా చేస్తారనమాట. ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడైతే తనే ఎక్కువ చేస్తుంటారనమాట. నేను కొంచెం తక్కువే. అంటే నేను రైస్ ఐటమ్ అయితే చేసేస్తాను, ఇంకా నాన్ వెజ్ అయితే తనే చేస్తారు. ఎప్పుడో ఒక్కొక్కసారి నేను చేస్తుంటాను అనమాట. తను మంచిగా చేస్తారండి, టేస్ట్ బాగా చేస్తారు కాబట్టి తనే చేస్తాడు. ఇక్కడైతే ఇంకా వాటర్ అంతా వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా రోజుల తర్వాత కాబట్టి మాకు కూడా చాలా అంటే ఎగ్జైట్మెంట్, ఎప్పుడు తిందామా అన్నట్టుంది. సో ఇన్ని రోజులు ఎలా ఉన్నామో అనిపిస్తుంది అనమాట. మా బాబు కూడా ఎప్పుడు అంటే అడిగేవాడు అనమాట, ఒక 2 days 3 days తినకపోతే మళ్ళీ చికెన్ అనేవాడు. అలాంటిది 2 months అండి. అసలు ఎలా ఉన్నాడో కూడా అర్థం కాలేదు. అసలు ఉంటాడో ఉండడో అనుకున్నాం, కానీ సో ఆ దేవుడి మహత్యమో ఏమో తెలియదండి. అసలు చికెన్ నన్ను అడగలే, ఎగ్ అయితే ఇంక డైలీ తినేవాడు ఎగ్గు. సో అసలు ఎగ్ కూడా అడగలేదనమాట. ఎగ్ కానీ చికెన్ కానీ ఏది కూడా అడగలేదు. ఇంకా అంటారు కదా, సో దేవుడు అన్నిటినీ మరిపిస్తారు టైం వస్తే అనేసి అయితే అలా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. ఇక్కడైతే ఇంకా మా ఆయన బయటకు తీసుకెళ్ళిపోయి మరీ వదిలేసి ఎవరో ఫ్రెండ్ కాల్ చేశారు, నువ్వు ఆ లోపు నేను వచ్చేలోపు రైస్ చేసేయి, తర్వాత నేను వచ్చేసి చికెన్ చేస్తాను అనేసి అయితే చెప్పాడనమాట. సో ఇంక నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూడొచ్చు ఇక్కడ నేను అయితే యాక్చువల్గా ఎక్కువ నేను అంటే మామూలుగా ఫ్రై చేసినప్పుడు అలాగే అసలు ఏది మిక్సీకి ఏది పట్టుకుని అనమాట. మసాలా లేకుండా ఓన్లీ ఫ్రై లాగా కారం పొడి ఎక్కువ వేసేసి అలాగా చేసుకుంటాం ఎక్కువ. బట్ చాలా అంటే చాలా తక్కువ టైమ్స్, అంటే ఎప్పుడో ఒకసారి ఒక 1 monthకి ఒకసారి అలాగా ఇలా మిక్సీ పట్టేసి వేసేసుకుంటామండి. సో కొంచెం పులుసులాగా అలా ఉంటుంది, రైస్లోకి బాగుంటుంది అనేసి అయితే ఇంకా ఈసారి కూడా అలాగే ఇంకా మిక్సీ పట్టేసి చేసేసుకుంటున్నాను. మసాలా పెట్టి చేయాలి అనేసి అయితే ఇంకా ఇదండి ఇలా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి అంటే మనము అంటే లేడీస్ ఇంట్లో సో మనకు టైం ఎలా వస్తే
అలా కన్వర్ట్ అయిపోతాం అనమాట. మనం ఏదైనా పని ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పని ఉన్నప్పుడు ఎంత వర్క్ అయినా సరే అండి చేసేసుకుంటాము. అదే పని లేదంటే కొంచెం నెగ్లిజెన్స్గా ఉంటాము. ఇంకా నా విషయంలో అయితే నేను అలాగే చేసుకుంటాను అనమాట. సో టైం ఎలా వస్తే అలాగా మనం వెళ్ళిపోతూ ఉంటాము. ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారులేండి. ఇంకా అంటే టైం బట్టి మనం వెళ్ళాలి కదా అలాగా. సో ఇక్కడైతే అది మిక్సీ పెట్టేస్తాను. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్, టొమాటోస్ ఇంకా అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా బాబు అయితే బయట టీవీ చూస్తున్నాడండి. బాబు టీవీ చూస్తున్నాడు, నేనైతే ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఒక్కోసారి అనిపిస్తుంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే అసలు వ్యూస్ వెళ్ళట్లేదు, అండ్ తర్వాత వచ్చేసి లైక్స్ రావట్లేదు, కామెంట్స్ రావట్లేదు అని చాలా అంటే చాలా అంటే బాధ వేస్తుంది అనమాట. ఎందుకబ్బా ఇంత టైం వేస్ట్ ఎడిటింగ్కి అండ్ వీడియోస్ షూట్ చేసుకోవాలంటే, నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎవరి కష్టం వాళ్ళకి తెలుస్తుంది అని ఇందుకే అంటారనమాట. సో మనం ఒకరిని చూసి నేను కూడా అనుకునేదాన్ని, అమ్మాయి వాళ్ళకేంటి ఊరికే అలా వీడియో తీసేసి అలా అప్లోడ్ చేసేస్తే మనీ దండిగా వచ్చేస్తుంది, వాళ్ళకి ఏం కష్టం ఉండదు అనుకుంటాం. కానీ ఒక్కసారి మనం ఆ వర్క్లోకి దిగామంటే సిచ్యువేషన్ మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఇంత కష్టం ఉంటుందా దీని వెనుక అన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో నాకైతే అలా అనిపించిందండి. ఇంతకుముందు నేను చూసినప్పుడైతే వాళ్ళకి ఏంటబ్బా చేసేస్తారు వస్తాయి డబ్బులు అనేసుకునేదాన్ని. బట్ అంటే ఒక 3 years బ్యాక్ అండి. సో 3 years అంత తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు అది పోయింది. ఇది తర్వాత రెండో ఛానల్ అండి. అదైతే కొంచెం ప్రాబ్లం వచ్చేసి దాన్ని వదిలేసాను అనమాట. సో ఇంకా ఇది రెండో ఛానల్. ఇంకా రెండో ఛానల్ కూడా పెట్టానంటే ఇంకా ఎంత ఇష్టము, ఎంత పట్టుదల, ఎంత కృషి ఉంటే నేను మరి ఒక ఛానల్ పోయిన తర్వాత కూడా రెండో ఛానల్ పెడతాను చెప్పండి. సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట యూట్యూబ్ మీద, అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రతి ఒక్క మహిళ దేంట్లో ఒక దాంట్లో రాణించాలి, ముందుండాలి అనుకుంటాం కదా. సో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుందండి. సో అన్నిటిని మనం నిరూపించుకోవాలి అంటే మనకున్న టాలెంట్ని ఖచ్చితంగా మనం నిరూపించుకోవాలి. మనకంటూ ఉన్నది ఇది ఒక్క జన్మే మానవ జన్మ అండి. సో నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుందో ఉండదో తెలియదు, ఉన్నా కూడా మనం మానవ జన్మ ఎత్తుతామో తెలియదండి. సో అందుకే ఒక్క ఛాన్స్ మనకి మానవ జన్మ. ఈ ఒక్క జన్మలో మనకున్నటువంటి టాలెంట్ని మనం బయట పెట్టేసుకుని మనకంటూ ఒక గుర్తింపు, ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలనేసి అయితే నా ఉద్దేశం అనమాట. సో అందుకోసమే అండి ఒక ఛానల్ పోయినా సరే రెండో ఛానల్ కోసం ఇంతగా నేను ట్రై చేస్తున్నాను, ఇంతగా కష్టపడుతున్నాను. ఏది కూడా కష్టపడకుండా ఏది కూడా రాదండి. ₹1 మనం కష్టపడకుండా తెచ్చామంటే అది అస్సలు మనకు సాధ్యమైనదే కాదు, అసలు తీసుకురాలేమండి. ఎలా వస్తుంది చెప్పు? ₹1 అయినా, ₹0.5 అయినా, ₹0.5 ఎంతైనా సరే అండి మనం కష్టపడితేనే ఇస్తారు, లేకపోతే ఊరినే ఎవ్వరు ఏది ఇవ్వరు కదా. సో అందుకే నాకు అంత ఇష్టము, అంత కష్టమైనా సరే ఇది చెయ్యాలి అన్న ఫీలింగ్ నాకుంది. సో మీరు కూడా ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ వీడియోస్ బాగానే చూస్తున్నారు, పర్లేదు. సో లైక్ చేయండి ప్లీజ్ అండి, ఒక లైక్ కామెంట్ చేయండి. లైక్ కొట్టడం వల్ల ఇంకా కొంతమందిలోకి మన వీడియో అయితే వెళ్ళడానికైతే వీలు ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయడం మర్చిపోవద్దండి అనేసి అయితే. సో ఇదండి నాకు యూట్యూబ్ మీద ఉన్నటువంటి ఇష్టం ఇదే అనమాట. ఎందుకు అనేసి అయితే ఇంకా నెక్స్ట్ నేనైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను కదా, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని వేసేసుకొని అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకున్నానండి. పెరుగు కూడా యాడ్ చేసేసుకొని పలావ్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. సో చూడవచ్చు ఇక్కడ కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను, వాటర్ వేయలేదండి సో రైస్ వేసేసుకున్నాను. సో ఇందులోకి రైస్ నేను వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. సో అటు సైడ్ అయితే వాటర్ అయితే వేడి చేసి పెట్టేసుకున్నాను అనమాట. చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను. మనం అంటే ఇందులోకి అంటే 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ అలా యూస్ చేసి నేనైతే 2 గ్లాస్ వేసేసుకున్నాను అనమాట. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇక్కడైతే పలావ్ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. అయిపోతుంది. వాటర్ కూడా వేసేసాను కదా. పైన కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ చాలన్నమాట. విజిల్స్ కైనా పెట్టుకోవచ్చు, లేకపోతే సిమ్లో పెట్టుకొని మనం కొద్దిసేపు ఒక 2 minutes 3 minutes అయిన తర్వాత మన చేతికి కొద్దిగా అలా వాటర్ అనుకుని కొంచెం కింది భాగంలో అండి ఇలా చేతితో ఇలా టచ్ చేస్తే అప్పుడే మనకు సౌండ్ వస్తుంది అనమాట. సో అలా అంటే మనకు అనే ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిందంటే మనకు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే అని లెక్క అనమాట. సో అలాంటి నేనైతే విజిల్కే పెట్టేసుకుంటున్నాను. సో
ఇంకా చూసారు కదా, ఇంకా ఫైనల్లీ సాల్ట్ వేసాను, ఇందాక వేసాను. కానీ కొంచెం ఇంకా ఒకసారి నేను ఎప్పుడైనా సరే అండి, సో నేను అంటే రైస్లోకి అయితే ఇంకా అసలు సాల్ట్ వేయను, కూరలోకి ఎప్పుడైనా సరే నేను చాలా అంటే చాలా తక్కువ వేస్తాను అనమాట అంటే సాల్ట్. ఎందుకంటే తక్కువ అయితే మరీ వేసుకోవచ్చు, లేదా ఎక్కువ అయిందంటే అస్సలు తినలేము కదండి, ఏమి కూడా చేయలేము. కాబట్టి నేను ఎప్పుడు తక్కువే వేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అండి, సో చూడు ఇక్కడ చికెన్ అయితే చేస్తున్నాడు అనమాట. నేనైతే ఇంక రైస్ ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేసాను, దించేస్తాను అనమాట. ఇంకా మా ఆయన వచ్చేసారు, అంతలోపు వచ్చేసి ఇంక తనైతే ఇంకా చికెన్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇంకా తనైతే ఇంక ఫుల్ బిజీ అనమాట, ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూనే చేస్తుంటాడు, ఏది చేసినా అది అయినా కూడా టేస్ట్ మాత్రం బాగుంటుంది, బాగా చేస్తాడనమాట. ఇంకా చూస్తారు కదా, ఇక్కడ ఇదైతే రెడీ అయిపోయింది, చాలా మంచిగా వచ్చిందనమాట పలావ్ కూడా. సో ఇంకా అక్కడైతే ఇంకా చేస్తున్నారు మా ఆయన, టొమాటో ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాడు, అండ్ పచ్చిమిర్చి కూడా అలాగే వేసేసుకుని ఇంకా ఫ్రై లాగా చేసేసి తర్వాత ఇంకా మసాలా అయితే ఇంకా అందులో వేసేసుకుంటాడు అనమాట. సో ఇంత అంటే ఇలా వాళ్ళు వండి పెడితే మనం తినే అంత అదృష్టం నాకైతే చాలా బాగా ఉంది అనమాట ఈ జన్మలో. సో ఎందుకంటే ఎక్కువ మంది అసలు కిచెన్ వైపు కూడా రారనమాట, అంటే జెంట్స్ అసలు మనం చేసి పెడితే వాళ్ళు తింటుంటారు అంతే తప్ప, ఇలా వాళ్ళు చేసి పెడితే మనం తినే అంత అదృష్టం చాలా తక్కువ మందికే వచ్చి ఉంటుంది. సో అందులో నేను ఒకటి అనమాట, నాకైతే అదృష్టం ఉందిలేండి. సో తను ఎప్పుడైనా సరే చేస్తారనమాట, తనకు వచ్చేవన్నీ కూడా తనే చేస్తారు. ఇంకా ఇక్కడైతే ఇంకా చూస్తూ ఉన్నాను, నేనైతే అడుగుతున్నాను అనమాట, అది వేసావా ఇది వేసావా అనేసి. అయితే ఇంక మా ఆయనైతే వేసానులే అని చెప్తున్నారు, టేస్ట్ చూడు అది చూడు అంటున్నారు. నాకు తెలియదు, నాకు రాదు, టేస్ట్ చూడడం కూడా రాదు, చెప్పలేను అనేసి అయితే నేను అంటున్నాను అనమాట. ఇంకా మసాలా కూడా వేసావా అనేసి అయితే అడుగుతున్నాను. ఇంకా అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా వీడియో కూడా ఇంకా ట్రైపాడ్కి అయితే పెట్టేస్తానండి, వీడియో షూట్ అవుతుంది కదా అనేసి అయితే. సో ఇదనమాట. సో ఎంతమందికి అదృష్టం ఉంటుంది చెప్పండి, హ్యాపీగా వండుకుంటే తినే అంత అదృష్టము. సో ఈ విషయంలో నేను లక్కీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే బాబుకి అయితే తినిపిస్తామనేసి అయితే ఇంకా వెళ్ళిపోయాను అనమాట. బాబుకి తినిపించేసి తర్వాత మేము తినేసేయచ్చు అనమాట. సో అందుకోసమే, అంటే ఇంకా బాబు ఎక్కువ తిన్నాడు కదా, కొంచెమే కాబట్టి ఇంకా ఫస్ట్ బాబుకి అయితే తినిపించేసాను. సో తర్వాత అయితే ఇక్కడ మేము తింటున్నానండి. సో చూడొచ్చు, చాలా బాగా కుదిరిందనమాట, రైస్ కూడా చాలా బాగా అయ్యింది, అండ్ తర్వాత చికెన్ కూడా చాలా బాగుందనమాట. సో ఇక్కడైతే మేమైతే తినేస్తున్నాము, ఆఫ్టర్ 2 months తర్వాత చికెన్ తింటున్నామండి. ఎలా ఉంది నా వీడియో, బాగుందా? సో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు నా ఓల్డ్ వీడియోస్ కానీ చూస్తున్న వీడియోస్ కానీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. బట్ నోరైతే ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేసింది నాకు. ఫైనల్ ఇంకా తినేస్తున్నాను అనమాట. సో ఇదండి, ఎలా ఉంది, బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.